హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ షాస్ క్యూ లైఫ్ బిజినెస్ ఛానల్. ఈ ఛానల్లో కేవలం డాడీ గారు చెప్పిన వాయిస్ ని మాత్రమే పెట్టబడును. కాబట్టి తప్పనిసరిగా మీరు నా ఈ ఛానల్ ని షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ ని మరింత ఆదరిస్తారని కోరుచున్నాను. నా ఛానల్ మరింతగా ఆదరిస్తూ ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. ఈ ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు డాడీ గారి సమాచారాన్ని పూర్తిగా తెలియజేయబడుతుంది. ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ చేయండి, మరింత ఉత్సాహాన్ని పెంచండి. మనం డీకాయిన్ ని 1000 రూపాయలకి లిస్ట్ చేద్దామని అనుకున్నాం. దానికి వస్తున్న ఆదరణ, మనకున్న కమిటీ వల్ల 2300కి వర్ధన్ పుట్టినరోజు డేట్ని పురస్కరించుకొని 2300కి మనం లిస్ట్ చేద్దాం అనుకున్నాం. కానీ ఈరోజు సంతోషం, మనం డీకాయిన్ని ఇంకా 1000 రూపాయలు బేస్లోనే మనం ఐఎస్డిటి వెళ్తుంది. ఐఎస్డిటి అసలు డీకాయిన్ కాదు. డీకాయిన్ని ఐఎస్డి అంటే మీరు ఐఎస్డిటితో డీకాయిన్ కొనలేదు, లేదా డీకాయిన్కి మనం ఈ 1200 రూపాయలు ప్లస్ 50 కాయిన్స్ వెళ్ళట్లేదు. కానీ కాయిన్ వాల్యూని అక్కడ ఉన్నప్పుడు చేసాం. ఇప్పుడు మన కాయిన్ $2300 అంటే సుమారు $27. $27కి మనం లిస్ట్ చేయబోతున్నాం. $27లోనే ఈ క్షణం వరకు ఉన్న దాంట్లో మనం ట్రేడింగ్కి వెళ్తున్నాం. అయితే దీని మీద ఒక నిర్ణయం తీసుకొని మనం మళ్ళీ మన ట్రైనింగ్ ప్రోగ్రాంలో మనం ఎలా ట్రేడ్ చేయబోతున్నాం, ఎంతకి ట్రేడ్ చేస్తున్నాం అన్నీ కూడా అక్కడ మాట్లాడుకుందాం. మీరు ఐఎస్డిటి కొనుక్కున్న దాంట్లో ఏ మార్పు ఉండదు. మీరు ఎంత కొనుక్కున్నారో దానికి 200 వస్తుంది. కొంతమంది నాకు 1250 రూపాయల ఎస్డిటి కొంటున్నాను, లెక్క కాకుండా నాకు 10,020 రూపాయలది తీసుకోవాలనుకుంటున్నాను. ఎందుకు? మనం ఎక్స్చేంజ్లో ట్రేడింగ్కి వెళ్ళినప్పుడు మన దగ్గర ఉన్న ఏ కాయిన్స్ అయినా సరే లిక్విడిటీ లైవ్ ఫండింగ్ కాబట్టి మనది, ఇది గుర్తుపెట్టుకోండి. వాళ్ళు అడిగింది వాళ్ళకి అర్థమైంది, వాళ్ళు అడిగారు, అది కరెక్ట్ కూడా. లిక్విడిటీ లైవ్లో కంటిన్యూషన్ ఫండింగ్ పెడుతూ ఉంటారు కాబట్టి మరి దాన్ని మనం పర్చేజ్ చేయాలంటే దాని వేగాన్ని నేను అందుకోవాలి. కాబట్టి తక్కువ రేట్లోనే ఉన్నప్పుడు నేను కొనుక్కోవాలనుకుంటున్నాను, నాకు ఎక్కువ ఐఎస్డిటి కొనుక్కునే ఛాన్స్ ఇవ్వండి అని అడిగారు. చాలా మంది అడిగారు. దాని మీద కూడా మనం మన తాలూకా ట్రైనింగ్ ప్రోగ్రాంలో నిర్ణయం తీసుకొని ఆ ట్రైనింగ్ తర్వాత దీని వాల్యూని ఐఎస్డిటి వాల్యూని పెంచుకుందాం. అంటే డబ్బులుగా మార్చుకోవడం, ఇంకా దానికి మళ్ళీ దానికి తను మనకేమి ఇవ్వడు, తనే మార్చుకొని వెళ్తాడు. అలాగే మన ట్రైనింగ్ ప్రోగ్రాంలోనే ఈ మూడింట్లో ఒక కాయిన్ని ట్రేడింగ్లో తీసుకువెళ్ళాలనే ఆలోచనలో ఉన్నాను. అది ఎంతవరకు నాకు అది క్లియర్ అవుతుంది, దాన్ని బట్టి ఆ ప్రోగ్రాంలోనే మీకు అనౌన్స్ చేయబోతున్నాను. ఒక కాయిన్ అయితే ట్రేడింగ్కి ఇస్తాననేది పక్క, అది ఎలా ఇవ్వాలనే దాని మీద నేను ప్లాన్ చేసుకుంటున్నాను. దాని నిమిత్తం మనం ఆ మీటింగ్లో మాట్లాడుకుందాం. సో మనం మనకి ఏదైతే కాయిన్ ఉన్నదో దాని తాలూకు సప్లై లో, డీ కాయిన్ లో సప్లై, ఆ లో సప్లైలో కూడా మళ్ళీ మనం మీకు ఇచ్చిన ప్రతి కాయిన్ కూడా గిఫ్టెడ్ కాయిన్. ఈ 3 చోట్ల కూడా కిబో, క్యూ లైఫ్, డిక్యూ ఎక్స్చేంజ్లో మూడింట్లో కూడా
ఇది ఫ్రీ మైనింగ్ గిఫ్టెడ్ కాయిన్స్ ఇవన్నీ, ఎవరి దగ్గర రూపాయి కూడా తీసుకోలేదు మనం. కాబట్టి అద్భుతమైన రేటుకి వెళ్తుంది. నేను కలలు కన్నా నేను డిజైన్ చేసిన 2 ప్రోగ్రామ్ చెక్కి చెదరకుండా మేము ముందు తీసుకొస్తున్నాం. అలాగే మీరు ఆ ట్రైనింగ్లోనే 14వ తారీఖు సెప్టెంబర్ 14, 15 తారీఖులో జరుగుతున్న దాంట్లోనే మీకు డీ కాయిన్ స్వాపింగ్కి మీకు అక్కడే మనం అనౌన్స్ చేసేస్తున్నాం. మీ సమక్షంలో మీ చేతుల మీదే అక్కడే మనం అనౌన్స్ చేస్తున్నాం. అది 2300, 2500 కాదు. నేను ఒక స్ట్రాటజీ ప్రకారం మీకు చెప్తాను. దాని ప్రకారం మీరు స్వాప్ చేసుకోవచ్చు. ఇక్కడి నుండి వెళ్ళిపోవచ్చు. ఆ స్వాపింగ్లో ఏ కాయిన్ స్వాప్ చేయొచ్చు కూడా నేను అక్కడ చెప్తాను. సో ఆ వెంటనే మనం ఇంకొక కొత్తగా మరొక ఇన్కంలోకి వెళ్ళబోతున్నాం. కాబట్టి మనకు మిగిలిన ఈ 8 ఇవాళతో 7 రోజులు అనుకుంటున్నాం. ఇవాళతో 7 days. ఈలోగా ఎవరైనా ఆ ట్రైనింగ్కి రావాలనుకున్న వాళ్ళు మీరు రావచ్చు. ట్రైనింగ్కి రావడం కంపల్సరీ కాదు. ఐఎస్డిటి కొనుక్కోవడం కంపల్సరీ కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది తప్పనిసరిగా మీరు కొనుక్కోండి, తప్పనిసరిగా మీరు ప్రోగ్రాంకి రండి అని కాదు. ప్రోగ్రాంకి రావాలనుకునే వాళ్ళు, భవిష్యత్తుని గొప్పగా మార్చుకోవాలనుకునేటువంటి వాళ్ళు రండి. ప్రోగ్రాంకి రావాలనుకునే వాళ్ళు, అంటే 14వ తారీఖు మీటింగ్కి రావాలనుకునే వాళ్ళు, మీ కంట్రోల్లో ఉన్నటువంటి కింద ఏదైతే జూనియర్స్ ఉన్నారో, లేదా ఒక పెద్ద కిబో కుటుంబం ఉందో, లేదా పెద్ద క్యూలైవ్ కుటుంబం ఉందో, ప్రత్యేకించి కిబో కుటుంబం ఉన్న వాళ్ళు, మీరు వాళ్ళకి న్యాయం చేయాలని అనుకున్నప్పుడు ఈ ప్రోగ్రాం మీకు చాలా ఉపయోగపడుతుంది. అలాగే మరికొంతమంది, మాకు పైన ఉన్న సీనియర్ సపోర్ట్ లేదు, నైట్ కూడా నాకు యాక్చువల్లీ రాత్రి కాఫ్ ఎక్కువ ఉంది, ఉదయం కాబట్టి ఇప్పుడు తక్కువ ఉంది, మళ్ళీ మధ్యాహ్నం అయితే పెరిగిపోద్దేమో. అంత కాఫ్లో కూడా చాలా ఫోన్స్ వస్తూనే ఉన్నాయి. ఐ మీన్ ఈ ఫోన్స్ మీన్స్ మెసేజ్లు పెడుతూనే ఉన్నారు. వాళ్ళందరితో వీలున్నంత మందితో మాట్లాడుతూనే ఉన్నాను. రాయలసీమ నుంచి, తెలంగాణ నుంచి, ఇలా వేరే వేరే ప్రాంతాల నుంచి. నా దగ్గర చాలా టీం ఉంది, కానీ మా సీనియర్ అందుబాటులో లేరు. నా దగ్గర చాలా టీం ఉంది, కానీ మా సీనియర్ ఫోన్ పనిచేయలేదు. వాళ్ళ సీనియర్ అందుబాటులో లేరు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి విషయం. ఓకే, వాళ్ళు అందుబాటులో లేకపోవడం ఏం తప్పు కాదు. వాళ్ళు అందుబాటులో లేకపోవడం వల్ల మనకు ఇబ్బంది లేదు అని నేను మళ్ళీ చెప్పి, వారు ఏదో పనిలో ఉండొచ్చు, వదిలేయండి, నేను మీకు అందుబాటులో ఉన్నాను కదా అని చెప్పేసి మళ్ళీ వాళ్ళ ఫోన్ నెంబర్ నేను నోట్ చేసుకోవడం, నేను రాసుకోవడం, మళ్ళీ దీనికి సపరేటెడ్గా కొంతమందికి ఇవ్వడం. డాడీస్ మీలో చాలామందికి ఆ సపరేటెడ్గా మీ నెంబర్స్ ఇచ్చాను, మీరు వాళ్ళని ఫాలోఅప్ చేయండి. వాళ్ళకి ఇప్పుడు జరుగుతున్న డెవలప్మెంట్స్ ఏవి కూడా వాళ్ళకి తెలియదు. అందుకే నాకు ఇంత ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇదంతా చేయాల్సి వస్తుంది. అందులో ఒక భాగం అది కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్. అందులో సమూలంగా అందరికీ న్యాయం చేసి తీసుకెళ్ళాలనే ఆకాంక్షలో అదొక భాగం. వాళ్ళకి ఆ రోజు కాయిన్స్ కొనుక్కోవడం అనే దాంట్లో ఆ క్షణంలో అక్కడున్న మూమెంట్ని బట్టి ఏదో ఒకటి చెప్పి 500 రూపాయలు కొనిపించారు. ఇప్పుడు వాళ్ళు చెప్పినవన్నీ నేను వింటే, అసలు నేను చెప్పిన వాళ్ళు చెప్తున్న చూస్తే నేను చెప్పని కాన్సెప్ట్ చెప్తున్నారు వాళ్ళు. ఈ 500 తీసుకుంటే ఎలా ఉంటుంది, అలా ఉంటుందని ఏదో వాళ్ళు చెప్పారు. నేను చెప్పిన విధానం ఎక్కడా కనబడలేదు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏవి కూడా, అంటే మనం 0.25కి మన తాలూకు స్టేకింగ్ నుంచి రిలీజ్ చేస్తాము, అది ఆగిపేసి మొత్తం కాయిన్స్ రిలీజ్ చేస్తాం 1440 కోట్లు, ఇవేవి తెలియదు వాళ్ళకి. మనం పెట్టిన మీటింగ్స్ లేవు, మనం పెట్టుకున్న జూమ్ మీటింగ్స్ లేవు, మనం తీసుకున్న నిర్ణయాలు లేవు. అందులో మనం ఏ విధమైనటువంటి ఆరాటం, పోరాటం ఏది లేదు అందులో. వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళకి తెలిసిందల్లా ఒకటే, మళ్ళీ దాని గురించి వాల్యూ ఉందట, డాడీ లైన్లోకి వచ్చారు, ఏదో చేస్తున్నారు. చూడండి, గుర్తుపెట్టుకోండి, డాడీ గారు లైన్లోకి వచ్చారంటే, ఇందాను లైన్లో లేనని
లైన్లోకి వచ్చారు, దాని గురించి తెలుసుకోవాలి, ఎవరిని అడగాలి. భగవంతుని దయ వల్ల వాళ్ళందరికీ నా నెంబర్ దొరుకుతుంది. ఈ గ్రూపుల్లో నుంచి ఎవరో ఇస్తున్నారు లక్కీగా, దాంతో వలన కాంటాక్ట్ అవుతున్నారు. లేదు ఏదో ఒక విధంగా తెలుసుకుని కాంటాక్ట్ అవుతున్నారు. వాళ్ళందరికీ ఓపిక్గా చెప్పండి, వాళ్ళు ఎంత విలువైనటువంటి సంపద వాళ్ళ అకౌంట్లో ఉన్నదో, ఎంత విలువైన డీ కాయిన్ కానీ కేబిసిటీ కానీ మేలు పెట్టుకుంటే వచ్చేటి క్యూసీస్ కానీ ఎంత విలువైంది చెప్పండి. అలాగే ఎక్స్చేంజ్లోకి వెళ్తే మళ్ళీ అక్కడ కూడా ఈ 3 కాయిన్స్ వస్తాయి, అక్కడ కూడా ఫ్రీగానే వస్తాయి. అవి ఎంత విలువైన చెప్పండి. బీసీటీ కాయిన్ ఎలా వాడుకోవచ్చు చెప్పండి. వాళ్ళకు కూడా నెంబర్లు లేవు, ఇవన్నీ సమస్యలు చెప్తున్నారు. యూజర్ నేమ్ పోయింది, పాస్వర్డ్ పోయింది. మా సీనియర్ ఎవరో ఆయన ఫోన్ నెంబర్ మీద చేశారు, నా ఫోన్ నెంబర్ కాదు. నా ఫోన్ నెంబర్ ఉంది కానీ అది ఇప్పుడు పనిచేయటం లేదు. ఇలా ఏ కారణాలు చెప్తున్నారో అవన్నింటికి ఓపికగా చెప్పండి. ఓపికగా చెప్పి మీకు కొత్త వాళ్ళు మీకు కనెక్ట్ అయినా, నేను ఇచ్చిన దాంట్లో కనెక్ట్ అయినా మీరు వాళ్ళకి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ రెఫరల్ ఇచ్చి వాళ్ళతో చేయించి కింద ఉన్న వాళ్ళు కూడా చేయించేలా మీరు ఏర్పాటు చేసుకోండి. థ్యాంక్ యూ డాడీస్, మళ్ళీ కలుద్దాం. లవ్ యూ ఆల్. ఉన్న ఈ 7 daysని మనం పూర్తి స్థాయిలో సో ఫ్రెండ్స్, ఎటువంటి డౌట్స్ ఉన్నా డిస్క్రిప్షన్ లో నా రిఫరల్ లింక్ ఇవ్వబడుతుంది. కావాల్సిన వాళ్ళు కాపీ పేస్ట్ చేసుకుని దీంట్లో రిజిస్టర్ అవ్వండి. ఒకవేళ రిజిస్ట్రేషన్ లో మీకు ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉంటే నాకు కాల్ చేయండి. నా నెంబర్ కూడా నా ఛానల్లో ఇవ్వబడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై షాస్ క్యూ లైఫ్ business channel. Thank you for watching my video and subscribe my channel for more information about Q Life and Q Exchange. ఎవరికన్నా డీమెర్జ్ కూపన్స్ కావాలన్నా నాకు సంప్రదించండి. అలాగే క్యూ లైఫ్ రిజిస్టర్ కోసం కానీ లేదా యాక్టివేషన్ కోసం కానీ కింద మీకు కనబడుతున్నటువంటి ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ once again. Thank you very much.